మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలిచారు నవీన్ యాదవ్. ప్రస్తుతం ఆయన ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీశైలం యాదవ్ గారు. అత్యంత భారీ మెజార్టీతో గెలిచారు ఉప ఎన్నికల్లో. మరి ఏంటి ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ గారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చేయబోతున్నారు? మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కదా. ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు ముందు వాళ్ళందరికీ ధన్యవాదం. మా మీద నమ్మకం ఏదైతే పెట్టిరో ఆ నమ్మకానికి ఇంకా ఏదైతే నమ్మకం పెట్టిండో ఆ నమ్మకానికి తగ్గట్టు బొమ్మ చేయకుండా పనిచేస్తాం. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రజలు మాకు ఇక్కడ అభివృద్ధి అంతా ఏమీ లేదు 10 సంవత్సరాల నుంచి. మీరు వచ్చాక నవీన్ అన్న వచ్చిన తర్వాత నవీన్ అన్న చాలా మాకు చేస్తాడని చాలా హోప్తో ఉన్నారు ప్రజలు. ఎవ్రీథింగ్ రోడ్లు కానీ ఇంకేదైనా కానీ అభివృద్ధి పనులు. జూబ్లీస్ అంటే స్లమ్ అమ్మ బాగా. మేము అప్పట్లోనే 48 ఏళ్ళ నుంచి అక్కడ ఏ గల్లీ ఏమిడిది అన్నీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది మాకు బాగా తెలుసు. కాబట్టి అప్పట్లో మేమే పట్టాలు అవన్నీ అప్పుడే అవి బస్సులుగా ఏర్పడడం జరిగింది. పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉంది మాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ప్రజలు మా మీద ఏదైతే నమ్మకం పెట్టారో దానికంటే ఇంకే ఎక్కువ చేసి అనుకుంటాం. సో మూడోసారి పోటీ చేశారు, 2 సార్లు పోటీ చేసినా కూడా గెలవలేదు. బట్ ఈసారి మిమ్మల్ని ప్రజలు చాలా అత్యంత భారీ మెజార్టీతో ఆదరించారు కదా. మరి వాళ్ళకి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? ప్రజలు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారి మీద, నవీన్ మీద, మా కుటుంబం మీద ఏదైతే ఆశ పెట్టుకురో దానికి ఇంకా అధికంగా ఎక్కువ చేయాలనే ఒక ఆశ. ముందు ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ పనుల మీద మీరు ఫోకస్ పెట్టనున్నారు? ముఖ్యంగా ముందు నవీన్ అయితే ఎడ్యుకేషన్ మీద ముందు. అక్కడ గల్లీలలో కొన్ని చిన్న డ్రైనేజ్ అవి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ లోకల్గా ముందు ఏ ప్రాబ్లమ్స్ కొన్ని. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉంటారా? ఇప్పుడు ఎన్నికలప్పుడు అయితే ఎలా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారో మరి ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటారా? ప్రజలు రోజు మా ఇంటి కాడ 1,00,000 మంది లేలే వచ్చిపోయే దారి ఒక్క టైంలో కలవకుండా ఇంకొక టైంలో పట్టుకుంటారు. మామూలుగా మా ఇంటి ముందుకెళ్ళ మా కాన్స్టిట్యూషన్ ఎట్లా అంటే ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఇట్లా చూస్తే అక్కడ ఉన్నది తెలిసిపోతుంది. ఒక టైం లేకున్నా 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. అది ఒక చెక్ పోస్ట్ లాంటిది. చెక్ పోస్ట్ అంటే 1,00,000 మందికి అది ఒక వచ్చిపోయే దారి చెక్ పోస్ట్ అంటారు దాన్ని. అంటే 1,00,000 మంది కంటిన్యూ టచ్లు ఉంటారు. ఏదో ఒక మామూలుగా ఉండడం వేరండి. బట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ పర్మిషన్ అనేది ప్రజలకు ఉంటుందా? ఫ్రీగా కలవచ్చు, అదేం లేదు, ఫ్రీగా కలవచ్చు. ఎప్పుడన్నా వచ్చి మీరు చూసుకోరు. ప్రత్యేకించి మహిళలకు ఏం చేయబోతున్నారు జూబ్లీ హిల్స్ మహిళలకి? ఎందుకంటే అత్యంత మెజార్టీలో వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళకు కొందరికి కొన్ని శిక్షణ, ఇప్పుడు బ్యూటిషియన్ అని, టైలరింగ్ అని, టైలరింగ్ది కూడా పెద్ద బోటిక్స్ పెద్దది. కొన్ని శిక్షణ ఇప్పించి వాళ్ళకి డెవలప్ చేయాలి. చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న ఏం కాదు, పెద్ద వ్యాపారం. బ్యూటిషియన్ అంటే విన్నావా, బోటిక్ అంటే ట్రైనింగ్స్ అమ్మ. ఇప్పుడు కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి. ఆ ఎన్జిఓస్ ద్వారా వాళ్ళను ఏమంటారు, చేపలు తీసుకుపోయి ఇచ్చాడు కాదు, చేపలు పట్టేటిది నేర్పియాలి వాళ్ళకు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండేటట్టు డెవలప్ చేస్తాం స్లమ్లో. రైట్. అది జూబ్లీ హిల్స్ అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాము. ఎప్పటిలాగే ప్రజలకు అందుబాటులో ఉంటారు నవీన్ యాదవ్. అండ్ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ తప్పకుండా నెరవేరుస్తామంటున్నారు శ్రీశైలం యాదవ్ గారు.